హలో అండి. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదైతే మనము ఇక్కడ గోల్డ్ కలర్ పైన చూసారా? ఇలా గొట్టాల్లా అంటే చిన్న చిన్న పైప్స్‌లా కుట్టి దాన్ని అటాచ్ చేసామనమాట. అటు ఇటు కూడా చిన్నగా పైపింగ్ చేసి ఒకవైపునైతే కడ్డీ బోర్డర్‌లా వేసేసానండి. ఇదైతే మీకు వీడియో చూపించలేదు. కాకపోతే క్రింద నేను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన ఈ బ్లూ కలర్ పైప్స్ మోడల్‌లా పెట్టాననమాట. ఇది ఇలా సింపుల్‌గా వదిలేయకుండా మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్‌కి ఇంకొంచెం హ్యాండ్ వర్క్ అయితే చేద్దాము ఈ వీడియోలో. ఈ మోడల్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మోడల్ మీకు స్టిచ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే దీనికి ఎలా సింపుల్‌గా వర్క్ చేశాననేది ఇలా సింపుల్‌గా వదిలేయకుండా ఎలా ఫినిషింగ్ ఇచ్చాననేది చూపిస్తానండి. నెక్ అయితే ఇదనమాట. ఇది చూసారా? మనం గోల్డ్‌కి బ్లూ కలర్ శారీ బ్లూ కాదు, ఇది పర్పుల్. శారీ మొత్తం కూడా పర్పులే. మనకు గోల్డ్ కలరు అక్కడక్కడ బూటీస్ డిజైన్ వస్తది కాబట్టి, ఇక్కడ మనం గోల్డ్ కలర్‌తో హైలైట్ చేసాం. అదే ఏదైనా కాంబినేషన్ అనుకోండి, యెల్లో అండ్ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ అలాంటివి ఏమైనా కాంబినేషన్స్ అనుకోండి, ఇంకా మంచి లుక్ ఉంటది ఈ మోడల్ అయితే. ఇది ఒకటే శారీ, ఒకటే కలర్ అయిపోవడంతో కొంచెం కలిసిపోయినట్టుగా ఉందనమాట. ఓకే. అయితే పైపింగ్ చూసారా? సన్నని పైపింగ్ వేశాను. ఎలా వేయాలనేది మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. చాలామంది అడుగుతున్నారు బ్లౌజు స్టార్టింగ్ నుంచి చెప్పమని. కటింగు, స్టిచ్చింగు అంతా కూడా క్లియర్‌గా క్లాసెస్ వైస్‌గా చెప్పమని. అది కూడా చెప్తానండి త్వరలోనే. ఇక్కడ చూసారా? ఫస్ట్ అయితే మనము ఈ డిజైన్ చేయడానికి ఇలాంటి పూసలుంటాయి గదా! గోల్డ్ కలర్ అవి తీసుకున్నాను నేను. ఇవి మనం వర్క్ చేయడానికి అది యూజ్ చేస్తాం కదా! అవి మాట బీడ్స్. మనం ఈ ప్లేస్‌లో కావాలంటే ఏదైనా వైట్ కలర్ ముత్యం టైప్‌వి కానీ కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా మల్టీ కలర్స్‌లో అలా మన ఐడియా అనమాట. మన దగ్గర అవైలబిలిటీని బట్టి కూడా మనం చేయొచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి. నా దగ్గర వర్క్ చేసే మెటీరియల్స్ చాలా వరకు ఉంటాయి కాబట్టి నేను దీన్నే ట్రై చేస్తున్నాను. నార్మల్ నీడిల్ తీసుకున్నాను ఫస్ట్. నార్మల్ నీడిల్ తీసుకొని మనం ఇలా చూడండి. ఇక్కడ దీన్నైతే చాక్లెట్ మోడల్‌లో స్టిచ్ చేసుకోవాలనమాట. అంటే సెంటర్‌లో మనం తీసుకుని థ్రెడ్‌ని దాన్ని కొంచెం టై చేసినట్టుగా ముందు లూజ్ స్టిచ్ వేసి తర్వాత టైట్ చేసి ఒక 2, 3 రౌండ్‌లు వేసామనుకోండి. అది ఎలా వస్తదంటే మనకి మధ్యలోది చాక్లెట్ మోడల్‌లో వస్తది. చూడడానికి చాక్లెట్‌లా ఉంటుందనమాట. అందుకే నేను చాక్లెట్ డిజైన్ అని పెట్టేసాను పేరు. అలా మనం ఒక 2, 3 రౌండ్స్ అయితే వేసుకోవాలి. అప్పుడు టైట్‌గా అవుతది గదా! ఇప్పుడు స్టిఫ్‌గా ఉన్నప్పుడు మనం పోస్ ఏదో ఒకటి వేసుకోవాలనమాట. ఒకసారి క్రిందకి దింపుతున్నా. ఎందుకంటే అది మనకి స్ట్రాంగ్‌గా నిలబడడం కోసం. అలా క్రిందకి లాగి మళ్ళీ పైకి తీస్తే మనకి అది స్టిఫ్‌గా ఉంటదనమాట కదిలిపోకుండా. అప్పుడు మనం బీడ్ వేసుకోవాలి. అలా వేస్తే మంచి లుక్ ఉంటది. లేదు ఈ టైంలో మీరేమన్నా కుందన్స్ అయినా పైన గ్లూతో పెట్టేసుకోవచ్చు. మనం బీడ్స్ ఉన్నాయి కాబట్టి బీడ్స్‌తోనే నేను హైలైట్ చేసేసాను. కానీ కుందన్స్ పెట్టుకున్న చాలా బావుంటది. ఇక్కడైతే ఫస్ట్ గోల్డ్ కలర్ బీటేస్తున్నాను చూడండి. ఇలా మనం నార్మల్‌గా ఉన్న డిజైన్‌ని చాలా హైలైట్ చేసుకోవచ్చనమాట. అంటే కొంచెం హ్యాండ్ వర్క్ అలాగే మిషన్ వర్క్ యాడ్ చేస్తే మంచి లుక్ ఉంటది. ఇదే మనం బయట ఎక్కడైనా స్టిచ్ చేయించుకుంటే మినిమమ్ 400 అలా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్యాచ్ వర్క్ కూడా ఉంది ఇందులో మీకు తెలియట్లేదు గానీ, ఆ గోల్డ్ కలర్ అంతా ప్యాచ్ వర్కే అనమాట. దాన్ని క్యాన్వాస్ మీద పెట్టి గోల్డ్ కలర్‌ది స్టిచ్ చేసాము. అందుకు అలా వచ్చింది. స్టిఫ్‌నెస్ ఉంటది. మనం నార్మల్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అంత లుక్ ఉండదు. నిలబడి ఉండదు బ్లౌజ్ ముందు అందుకనమాట. ఇలా క్రింద నాట్ వేసేసుకోండి. నాట్ వేసేసుకుంటే మనకి అది ఫినిష్ అయిపోతది. చూసారా ఎంత బావుందో కదా! మొత్తం లుక్కే. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి అసలు సంబంధం ఉందా? లేదు కదా! మనం కావాలంటే ఇంకా దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు అసలు గ్యాప్ లేకుండా. ఆ బ్లూ కలరు మన బ్లౌజ్‌ని బట్టి, మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని బట్టి మనం ఇంకా దగ్గరగా పెట్టుకొని స్టిచ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. సేమ్ ఇదే మెథడ్‌లో స్టిచ్ చేసుకోవడమే అది కూడాను. ఇలా మొత్తం కూడా చాక్లెట్ మోడల్‌లోనే. ఇప్పుడు ఒక డిజైన్‌లా ఉంది చూడండి. పైన ఒకటి స్టిచ్ చేసి మధ్యలోది వదిలేస్తే ఒక లుక్ ఉందనమాట. మనం అలా కూడా ట్రై చేయొచ్చు. ఇదొక డిఫరెంట్ స్టైల్ అన్నట్టు. చూడండి పైన ఒక చాక్లెట్, కింద ఒక చాక్లెట్, మధ్యలో బిస్కెట్‌లా ఉంది. చాలా ఫన్నీగా అనిపించింది నాకు కూడా.
అలా వదిలేద్దామా అనిపించింది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. మన ఇంట్రెస్ట్ అనమాట. అలా కూడా వదిలేయచ్చు. మధ్యలో వేరే కలర్ ఉందనుకోండి శారీలో, ఒకటి ఆ కలర్, ఒకటి ఈ కలర్ అలా కుట్టినప్పుడు మధ్యలోది అలా వదిలేసినా ఒక డిఫరెంట్ వేరే కొత్త మోడల్‌లో ట్రై చేసినట్టు కూడా ఉంటదనమాట. శారీస్‌లో కలర్స్ ఉండాలి. శారీ కలర్‌ఫుల్‌గా ఉందనుకోండి, ఇలాంటప్పుడు డిజైన్ చేసుకున్నప్పుడు మనకి చాలా బావుంటుంది. శారీ ఒకటే కలర్ అయినప్పుడు మనకి ఎక్కువ ఐడియాస్ కూడా ఉండవు. ఉన్నదాన్ని ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలా మొత్తం కుట్టాక ఫినిష్ చేశాక ఆ లుక్ అయితే ఎలా ఉందో కూడా చూసెద్దురు గానీ, మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, రెగ్యులర్‌గా పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్